ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య సీట్ల పంచాయతీ మొదలైంది. టీడీపీ గెలవని సీట్లను బీజేపీకి కేటాయించారని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఈ క్రమంలో పార్టీ చీఫ్ పురంధేశ్వరికి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆమె ఢిల్లీకి వెళ్లారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపైన బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంతో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని సీట్లలో మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీట్లు ప్రకటించినా మార్పులు తప్పవంటున్నారు బీజేపీ నేతలు. బయటకు ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్న బాబు లోపల మాత్రం మైండ్ గేమ్ ఆడుతున్నట్లు బీజేపీ సీనియర్లు పసిగట్టారు. గెలిచే సీట్లను ఆయన వద్దే పెట్టుకొని ప్రాధాన్యత లేని సీట్లను బీజేపీకి అంటగట్టారని, దీనిపై పురంధేశ్వరి కూడా ఏమీ మాట్లాడడం లేదని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ నుంచి పురంధేశ్వరికి ఇప్పటికే అక్షింతలు పడ్డాయట. బాబు ఇంకా మారలేదా? అవే రాజకీయాలు చేస్తున్నారా? ఎంత బంధుత్వం ఉంటే పార్టీని డ్యామేజ్ చేస్తున్నా పురంధేశ్వరి పట్టించుకోలేదా అని సీరియస్ అయ్యారట. దీంతో ఏపీ బీజేపీలో సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినా 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ సీనియర్లు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని నియోజకవర్గాలు బీజేపీకి కేటాయించారు. అయితే ఆ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీకి సరైన క్యాడర్ లేదని చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవలేదు కాబట్టి వాటిని తమకు కేటాయించారని బీజేపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తమ హైకమాండ్కు లేఖ కూడా రాశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నిండా మునిగిన బీజేపీ మళ్లీ ఈ ఎన్నికలకు పొత్తుకు దిగింది. పాపం వీళ్లను చంద్రబాబు నిండా ముంచేసి గోతిలో దించేశారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ టీడీపీ గెలవని, ఖచ్చితంగా ఓడిపోయే సీట్లను బీజేపీకి అంటగట్టేసి మీ సీట్లు మీకు కేటాయించేశాను, నేను మంచోర్ని అంటూ కలరింగ్ ఇచ్చారు. చివరకు అడ్డంగా దొరికిపోయి ఇరుక్కున్నారు. చంద్రబాబా మజాకానా? బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో ఎంపీ సీట్ల సంగతి తెలిస్తే తప్ప టీడీపీ ఎంపీ అభ్యర్థుల సంగతి ఒక కొలిక్కి రాదు. అందాక టీడీపీలో ఈ లుకలుకలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి.